ఎండల తీవ్రతతో ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. పట్టణాలు, నగరాలకు వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు మండుతెండలో మండిపోతున్నారు. ఏలూరుకు నిత్యం వచ్చే వేలాది మంది కాసేపు సేద తీరేందుకు పార్కులు కూడా లేక నీడ కోసం వెతుక్కుంటున్నారు. చుక్క నీటి కోసం పరుగులు తీస్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు టారెత్తిస్తున్నాయి. మొత్తం అత్యధికంగా కూడా ఈ నెలలో ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవడం ప్రారంభించాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 40 డిగ్రీలు జిల్లాలో మొదలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు ఉక్కపోత అనేది కూడా తీవ్రంగా ఉండడంతో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో కూడా అటు ఉష్ణోగ్రతలు దాదాపు 38 డిగ్రీల నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు నెట్ట మధ్యాహ్నం చూసినాం. దారుణమైనటువంటి ఎండ ప్రభావంతో కూడా అనేక మంది స్కార్ఫ్లు కట్టుకొని లేకపోతే గొడుగులు లేకపోతే క్యాపులు పెట్టుకొని కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అత్యవసర పరిస్థితులు అయితేనే నిట్ట మధ్యాహ్నం బయటికి రావాలని అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. లేత రంగు దుస్తులు ధరించాలని, నీడపట్టున ఉండాలంటూ కూడా అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు అలాగే మహిళలు చిన్నారులకు సంబంధించి కూడా ఎండ తీవ్రత వల్ల తీవ్రంగా అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు శీతల పానీయాలు కానీ లేదంటే ఏదైతే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు వంటి పానీయాలు కూడా తీసుకోవాలనేది కూడా చెప్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకుంటే కనుక అటు నరసాపురంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు, పాలకొల్లులో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు, భీమవరంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో కనుక చూసుకుంటే అక్కడ 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఏజెన్సీలోని బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమ్ముతున్నాయి. అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు అనేక చోట్ల, కానీ అందులో నీరు పెట్టడం మర్చిపోయారు. అనేక చోట్ల కూడా చలివేంద్రాల్లో తాగునీరు లేక ప్రజలు, వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏలూరులో ఎండలు కూడా టారెత్తుతున్నాయి. అప్పుడే ఇక్కడ చలివేంద్రం చూస్తే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, కొండలు లేవని ఇప్పుడే చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఏంటి అసలు ఎలా ఉంటుంది సార్? ఎండ ఉక్కపోత మట్టి చాలా భయంకరంగా ఉందండి. బయటకు రావాలంటే తిరగలేని పరిస్థితి మాట, చాలా డీహైడ్రేషన్ మాట. ఎక్కువ ఎండలు విపరీతంగా ఉన్నాయండి. ఈ ఉక్కపోత మట్టికి భరించలేకపోతాం. అంటే పాదచారులు జిల్లా కేంద్రానికి ఎన్నో వేల మంది నిత్యం వస్తూ ఉంటారు. చలివేంద్రాలు ఎక్కడన్నా మీకు కనిపించాయా? ఇక్కడ చూస్తేమో ఖాళీగా కనిపిస్తుంది. ఎలా ఏర్పాట్లు ఎలా కావాలి? గౌరవ బడేటి చంటి గారి మట్టికి పిలిపించారండి. స్వచ్ఛందంగా చాలా స్వచ్ఛంద సంస్థలు తాగునూరు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారన్నమాట. మజ్జిగ అనేది కూడా నిత్యం అన్ని చోట్ల పెట్టారండి. నిజంగా చాలా ఆనందకర విషయం అనమాట. ప్రజలకి అందుబాటులో ఎక్కడ ఇబ్బంది పడకుండా చేశారని నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా బడేటి చంటి గారికి ధన్యవాదాలు తెలపాలి. చూస్తున్నట్టే ప్రజాప్రతినిధులు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఎమ్మెల్యే పిలుపుతో చలివేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏలూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం మనం చూస్తున్నాం. అయితే ఇంకా ప్రారంభం అయిందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మండుట ఎండలు వస్తున్నాయి. చలివేంద్రం కోసం తాగునీరు ఇక్కడ ఉంది కదా, తాగునీరు ఉంటుంది కదా అని వస్తే ఇక్కడ కనీసం కుండలు కానీ వాటర్ క్యాన్లు కానీ లేకుండా ఖాళీ గ్లాసులు, ఖాళీ స్టాండ్లు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఉంది. అంటే ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు నిత్యం అనేక పనుల నిమిత్తం వస్తారు. వారు వస్తే సేద తీరడానికి నిలువ నీడ కావాలి, అలాగే తాగడానికి మంచినీరు కావాలి. అవి లేనటువంటి పరిస్థితులు జిల్లా కేంద్రాల్లోనే ఉంటే ఇతర పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు వాహనదారులు, పాదచారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలకు ఉన్నటువంటి శ్రద్ధ అధికారులు కూడా కాస్త ప్రజలపై పెట్టాలని కూడా వారు కోరుతున్నారు. అంతేకాదు పార్కులు వంటివి ఆక్రమణలకు గురైతే సేద తీరడానికి అటువంటివి కూడా ఆక్రమణలు తొలగించి తమకు నిలువ నీడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మొత్తానికి అటు ఉష్ణోగ్రతలు 19వ తేదీ నుంచి మరింత పెరిగి వడగాల్పుల ప్రభావం కూడా వస్తుందంటూ కూడా విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అటు వైద్య సౌకర్యాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగుపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వడగాల్పుల ప్రభావం బారిన పడకుండా వృద్ధులు ఇళ్లకే పరిమితమాలనేది కూడా ప్రధానంగా వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఎండలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్ న్యూస్ ఏలూరు నుంచి.